హలో ఎవ్రీవన్, వాకిలి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు నా స్టైల్‌లో టమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రైస్‌తో, చపాతీతో చాలా బావుంటుంది. అండ్ బ్యాచిలర్స్ పిల్లలకి టిఫిన్ బాక్స్‌లో పిల్లలకి పెట్టడానికి కూడా ఇది చాలా బావుంటుంది ఈ కర్రీ. టమాటో తినని పిల్లలకి, ఉల్లిపాయలు తీసేసే పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారండి. ఎంజాయ్ చేస్తారు. సో, తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ముందుగా దీనికి టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి పెట్టుకుందాము. ఆ తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాము. ఎందుకంటే ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగానే కడిగి పెట్టి ఉంచుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుందాము. ఇలా పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్‌ని ఇప్పుడు మనం ముందుగానే హీట్ చేసుకున్న ఆయిల్‌లో వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇది వేగేలోపు మనం ఇంకొక పని చేద్దాము. అదే శుభ్రం చేసి పెట్టుకున్న మన టమాటోలు ఉన్నాయి కదా! వాటిని హాఫ్‌గా కట్ చేసి వీటిని కూడా చక్కగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ లోపులోనే మన ఆనియన్ పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చేసింది కదండీ! ఇప్పుడు దీంట్లోనే మనం కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు. చూసారు కదా! ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక దీంట్లో మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న టమాటో మిశ్రమాన్ని వేసేద్దామండి. ఒకసారి మిక్సీలో కూడా కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ కూడా దీనికి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ అండ్ ఉల్లిపాయ పేస్ట్ బాగా కలిసిపోయేలాగా కలిపేసి ఆ తర్వాత స్టవ్ ఫ్లేమ్‌ని హైలోకి మార్చేద్దాము. సో, ఇలా హీట్ కొంచెం పెరగగానే ఇలా బబుల్స్ లాగా పైకి వచ్చి మీద చిమ్ముతుంది. సో, అలా కాకుండా ఉండడం కోసం కాసేపు మూత పెట్టేసి ఉడికిద్దాము. సో, వితిన్ 1 ఆర్ 2 మినిట్స్‌లోనే మీకు ఇలా టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో, దీంట్లో ఇప్పుడు మనకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా వేసేసుకుందాం. కారం కొంచెం చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయతో ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసి గ్రైండ్ చేసాం కాబట్టి. ఇప్పుడు హోమ్‌మేడ్ ధనియాల పొడి వేసేసుకోండి. ఇది ఇంట్లో లేకపోతే బయట మార్కెట్ నుంచి అయినా తీసుకొచ్చేయండి. ఇంతేనండి, సింపుల్. ఇంకా వేరే మసాలాలు ఏమి వేయకూడదు దీనికి. సో, మొత్తం బాగా కలిపేసి దీంట్లో ఇప్పుడు మనము మంచిగా కసూరి మేతిని కూడా యాడ్ చేద్దాము. ఈ కసూరి మేతిని కొద్దిగా లైట్‌గా డ్రై రోస్ట్ చేసినట్టయితే ఈజీగా పౌడర్ అయిపోతుందండి. ఇలా 2 చేతుల్లో వేసుకొని కాస్త నలిపేసి దాంట్లో వేసేసి బాగా కలిపేసుకోవడమే. దీనివల్ల టమాటో కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం పచ్చి మెంతి కూర లేనప్పుడు ఇలా కసూరి మేతిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టి ఆయిల్ తేలే వరకు ఉడికించుకుందాం. ఇలా బాగా కుక్ అయ్యాక ఇప్పుడు మనము ఎగ్స్‌ని బీట్ చేసుకొని ఇందులో వేద్దాము. ఇలా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్‌ని బీట్ చేసి దాంట్లో వేసేయండి. ఇప్పుడు వీటిని కదల్చకుండా అలాగే మూత పెట్టి ఇక్కడ మీకొక చిన్న ట్రిక్ చెప్తాను. మూత కంటే కూడా ఒక ప్లేట్ లాంటిది తీసుకొని అది పెట్టి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోండి. ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయండి. ఇది చాలా తొందరగానే అయిపోతుంది. సో, టైం పెద్దగా తీసుకోదు. ఇప్పుడు ప్లేట్ పైన పోసిన వాటర్‌ని ఎవాపరేట్ అయిపోయాయి కదా! సో, మూత తీసుకొని ఇప్పుడు చాలా జాగ్రత్తగా కోడిగుడ్లు విడిపోకుండా చిన్నగా కలుపుదాం. అంతేనండి. టమాటో ఎగ్ కర్రీ చాలా సింపుల్‌గా, తొందరగా అయిపోయే విధంగా రెడీ అయిపోయింది. సో, పిల్లలకి బాక్స్‌లో కానీ వంట రాని వాళ్ళు, కొత్తగా వంట నేర్చుకోవడం అనే వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీ. కటింగ్ చేసే టైము చాలా మిగులుతుందండి. వర్కింగ్ వుమెన్స్ షెడ్యూల్‌కైతే ఇది చాలా సూటబుల్ అయ్యే కర్రీ. సో, తప్పకుండా మీరందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా మనము కొరియాండర్‌ని చాప్ చేసి అంటే కొత్తిమీరని, ఫ్రెష్ కొత్తిమీరని కట్ చేసుకొని వేసేసుకుందాము. దీనివల్ల ఇంకా టేస్ట్ కొంచెం ఇంకా పెరుగుతుంది. ఇంతేనండి. 5-10 మినిట్స్‌లో రెడీ అయిపోయే టమాటో ఎగ్ కర్రీ. చాలా ఈజీ. చెప్పాను కదా! వర్కింగ్ చేసే వాళ్ళకి, పిల్లలకి పొద్దున్నే మార్నింగ్ బాక్స్ పెట్టాలనుకునే టైంకి ఇదైతే చాలా తొందరగా రెడీ అయిపోతుంది. సో, చపాతీ అండ్ రైస్ దేనితోనైనా మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో, తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.